ఇక డీటెయిల్స్ చూస్తే టెక్కెలి ఎపిసోడ్ లో ట్విస్టులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి వీరి కుమార్తె హైందవి మరో మహిళ దివ్వెల మాధురి మధ్య రగులుతున్న రగడ అనేక మలుపులు తిరుగుతుంది. హై డ్రామా కంటిన్యూ అవుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మద్దతుగా నిన్న ఆయన తల్లి మీడియా ముందుకు వచ్చి కోడలు వాణిపై అనేక ఆరోపణలు చేశారు. తాజాగా దువ్వాడ వాణికి మద్దతుగా ఆమె తండ్రి రాఘవరావు ఎంట్రీ ఇచ్చారు. రాత్రంతా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆరు బయట కారు షెడ్డులోనే పడుకున్న కుమార్తె వాణి మనవరాలు హైందవితో మాట్లాడారు. ఆయన కుటుంబం పరువు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేసిన రాఘవరావు విడాకులకు ఒప్పుకునేది లేదని తేల్చేశారు. అటు దువ్వాడ రగడలో రెండు వైపులా కేసులు కట్టారు టెక్కెలి పోలీసులు. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదులపై దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీకాంత్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిన్నటి వరకు వాణి, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పరస్పరం విమర్శలతో వేడెక్కించారు. టెక్కెలి కేంద్రంగా నేడు ఏం జరుగుతుంది? చెప్పినట్టుగా దివ్వెల మాధురి టెక్కెలికి వస్తారా? వచ్చి దువ్వాడ శ్రీనివాస్ తో భేటీ అవుతారా? అలాగే ఎఫ్ఐఆర్ కట్టిన పోలీసులు అరెస్టుల వరకు వెళ్తారా అనేది ఉత్కంఠ రేకెత్తేస్తుంది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇంటి దగ్గర మాత్రం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఆయన సమర్థించుకోవడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మాకెందుకండి కింజరా ఫ్యామిలీస్ వాళ్ళతో కింజరాపు ఎర్రనాయుడు గారితో కింజరాపు అచ్చెన్నాయుడుతో పోటీ పడిన వ్యక్తులు ఉన్నాము. నేను 4 సార్లు వాళ్ళ మీద పోటీ చేశాను. 83, 94, 83, 85, 94, 96 4 సార్లు నేను అచ్చెన్నాయుడు గారి మీద, ఎర్రనాయుడు గారి మీద అచ్చెన్నాయుడు గారు పోటీ చేసిన వ్యక్తిని నేను వాళ్ళతో కొల్లుడైపోయి వాళ్ళ ప్రోద్బలం వల్ల దీనికి అన్యాయం చేయడం పెట్టి ఈయన తప్పు చేసి ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఆ సంవత్సరం నుండి భార్యా బిడ్డలకి వదిలేసి ఆవిడతో తిరుగుతుంటే ఆవిడ ఎన్నిసార్లు వీళ్ళకి ఇచ్చేయడానికి చూసినా ఆవిడని విడిచిపెట్టకుండా ఆవిడతో తీర్థయాత్రలకు వెళ్ళి అది చేసి ఇది చేసి సీఎం దృష్టిలోకి వెళ్ళి ఒక సందర్భంలో ఈయనకి ఉన్నటువంటి ఇన్ఛార్జిని కూడా సీఎం గారు మార్చి మళ్ళీ వాణ్యమ్మకి ఇస్తే మళ్ళీ ఆ వాణ్యమ్మ క్యాన్సర్ అని అది ఇదని లేనిపోయిన అబద్ధాలు చెప్పి అది లాస్ట్ మినిట్లో మళ్ళీ మార్పించాడు. నా వల్ల అతను ఓడిపోయానని నేను ఎగ్నెస్ట్ చేశాను. నేను ఎగ్నెస్ట్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా నేను ఎగ్నెస్ట్ చేశానండి. 11 ప్లేసుల్లోనే వైసీపీ గెలిచింది. మిగతావన్నీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారును మరి ఇతను పవన్ కళ్యాణ్ గెలిచారు. మరి అవన్నిటికీ నేనే చేశానని చెప్పండి. అలాంటి ఆరోపణలన్నీ అసందర్భమైనటువంటి ఆరోపణలు. ఇతను చేసుకున్న తప్పుకి ప్రజలు ఇప్పుడు మీకు ఒకటే చెప్తారు. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. అదేంటంటే ఇఫ్ యూ లూజ్ మనీ యూ లూజ్ నథింగ్. మీకు డబ్బు పోతే మీకు ఏం పోయిన కింద లెక్కలేదు. ఎందుకంటే అది తిరిగి ఆ డబ్బు సంపాదించుకోగలరు. ఇఫ్ యూ లూజ్ యువర్ హెల్త్ యూ లూజ్ సంథింగ్. మీ ఆరోగ్యం పోతే మీకు కొంత నష్టం జరిగినట్టే. ఇఫ్ యూ లూజ్ యువర్ క్యారెక్టర్ యూ లూజ్ ఎవ్రీథింగ్. క్యారెక్టర్ లూజ్ చేసుకున్నాడు. ఎవ్రీథింగ్ లూజ్ అయిపోయింది. ప్రజల దృష్టిలో అసహ్యం పొందిపోయి ఓడిపోయి నా మీద బుర్ర తెలియదు. నేనే అచ్చెన్నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీతో మాకు ఎప్పుడు కాంటాక్ట్ ఉండదు. అసలు మేము ఫోన్లోనే మాట్లాడడం కానీ ఎప్పుడు సంబంధించడంతో ఏమీ మాకు ఉండదు. అలాంటిదేమో మా మీద బుర్ర తెలుస్తుంది. ఏమిటంటే ఇప్పటికి కూడా నేను వాళ్ళకి కలపాలనే ఉద్దేశం. నేను దానికి ఏంటంటే డైవర్స్ నేను యాక్సెప్ట్ చేయడం లేదు. విడాకులు అనేది నేను యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ ఏజ్లో అతనికి జ్ఞానం ఉండాలి కానీ 60 సంవత్సరాలు ఏం విడాకులు అండి. మా పాపకి 50 సంవత్సరాలు. ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది. ఆడి పిల్లకి ఇంకొక పిల్ల పెళ్లికి రెడీగా ఉంది. MBBS ఫైనల్ ఇయర్ ఉంది. ఇప్పుడు ఆడి విడాకులు అడగడం ఏంటి? మేము విడాకులు యాక్సెప్ట్ చేయడం ఏంటి?
ప్రజల దృష్టిలో మేము ఎంత కంపు అయిపోతాం, ఎంత నీచంగా ప్రజలు ఆలోచిస్తారు. అసలుకి ఇది న్యాయమైన డిమాండ్ అయినా అతనికి అడగండి. అంటే రేపు పొద్దున్న ఎక్కడికైనా పెళ్లికి సందర్భాలకు వెళ్తుంది, మా పాపకి అక్కడ కనిపిస్తావు అలా దువ్వాడ శ్రీనివాస్ భార్య ఈవిడేంట్రా, ఈవిడికే వదిలేదంటే అది ఎవరికి చిన్నతనం, మా పాపకి మాకే చిన్నతనం. ఆ విధంగా మేము చిన్నతనం, కానీ మేము చేసిన తప్పు వల్ల మా పరువు పోవడం కాదు, ఇందులో లేదు. అమ్మ స్టేట్మెంట్ ఇప్పిస్తారు. మా పాప తాగేసంటే బాటిల్ ఎరగొట్టి చంపేయడానికి వెళ్ళిందట, ఏదో డంబలు ఇచ్చేయడానికి వెళ్ళిందట. అది ఏమిటి, దానికి ఉన్న బలం ఏంటి, దానికి ఉన్న పరిస్థితి ఏంటి? అలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు విధంగా ఆయన స్పందిస్తుంటే మరి ప్రజల దృష్టిలో కూడా ఎంత కంపు అయిపోతుండో రోజు రోజుకి అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏదో నాకు ఎమ్మెల్సీ పదవి ఉన్నది అనేసి అలాంటి నక్కకి ఏది కోతి కొబ్బరికాయ దొరికితే ఎక్కడ కొట్టాలో తెలియక నెత్తి మీద కొట్టుకుందట. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మన 9వ తేదీన నైట్ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళ భార్య శ్రీమతి దువ్వాడ వాణి గారు, అలాగే పెద్దమ్మాయి హైందవ మీద, అలాగే వాణి గారి అనుచరులైనటువంటి కొంతమంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ట్రెస్ పాస్, అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కేసు యూజ్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి దువ్వాడ వాణి గారు జెడ్పీటీసీ గారు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్త అలాగే వాళ్ళ మరిది శ్రీకాంత్ మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హెరాస్మెంట్, అలాగే అడ్డగించినందుకు, ఇంట్లో వెళ్లకుండా అడ్డగించినందుకు, అలాగే ట్రస్ట్ పాస్ కేసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కేసులు కూడా కేసులు రిజిస్టర్ చేసాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. టెకిల్ ఎపిసోడ్ లో ట్విస్టులు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి, వీరి కుమార్తె హైందవి, మరో మహిళా దివ్వెల మాధురి మధ్య రగులుతున్న రగడ అనేక మలుపులు తిరుగుతుంది. హై డ్రామా కంటిన్యూ అవుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మద్దతుగా నిన్న ఆయన తల్లి మీడియా ముందుకు వచ్చి కోడలు వాణిపై అనేక ఆరోపణలు చేశారు. తాజాగా దువ్వాడ వాణికి మద్దతుగా ఆమె తండ్రి రాఘవరావు ఎంట్రీ ఇచ్చారు. రాత్రంతా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి 6 బయట కారు షెడ్డులోనే పడుకున్న కుమార్తె వాణి, మనవరాలు హైందవితో మాట్లాడారు ఆయన. ఇక కుటుంబం పరువు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేసిన రాఘవరావు విడాకులకు ఒప్పుకునేది లేదని తేల్చేశారు. ఇక దువ్వాడ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, దువ్వాడ ఎపిసోడ్ లో ట్విస్టులు జరుగుతున్నాయి. నిన్న వాళ్ళ తల్లి మద్దతుగా ప్రెస్ మీట్ జరుగుతుండగా కూడా శ్రీనివాస్ కి మద్దతుగా వచ్చి కోడలు తప్పుదా అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో ఇవాళ వాణి తండ్రి రాఘవరావు తెరపైకి వచ్చారు. ఆయన ఇవాళ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రాత్రి అంతా కూడా బయట కార్ షెడ్ లో ఆందోళన చేస్తున్నటువంటి కుమార్తె మనవరాలతో కూడా మాట్లాడి ఆయన మా ఐన్యూస్ తో స్పెషల్ గా మాట్లాడటం జరిగింది. ఆయన అయితే చెప్పడం దాని ప్రకారం అయితే తమ కుటుంబానికి ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు మీద 4 సార్లు పోటీ చేసిన చరిత్ర ఉంది మాకు. అచ్చెన్నాయుడు వెనక నుండి నడిపిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలో నిజం లేదని ఆయన ఖండించడం జరిగింది. అలాగే దువ్వాడ శ్రీనివాస్ తప్పు చేసి ఎదుటివాళ్ళ మీద తోస్తున్నాడని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు ఆయన. మేము విడాకులు తీసుకోము, మా పరువు ఏం కావాలని ఆయన ప్రశ్నించే పరిస్థితి కనబడింది. ఇంతవరకు శ్రీనివాస్ అయితే విడాకులు ఇస్తున్నానని నిన్న మొత్తం మీడియాకు చెప్పడం జరిగింది. దాని మీద వాణి కానీ ఇతరులు స్పందించినప్పుడు కూడా ఇవాళ వాణి తండ్రి అయితే ఖరాఖండిగా విడాకులు తీసుకునే పరిస్థితి లేదని చెప్తున్నాడు. ఇప్పటికీ 2 ఆడపిల్లల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేసాం, మరో అమ్మాయికి పెళ్లి కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ మా కుటుంబం పరువు రోడ్డుకి ఈడ్చారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో మహిళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని అందరిలో ఎందుకు తప్పు పడుతున్నామని శ్రీనివాస్ నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మేము విడాకులు తీసుకునేది లేదు, ఏదైతే అని మేము తేల్చుకుంటామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దువ్వాడ వాణి అయితేనే కుమార్తె అయితే ఉదయం నుంచి కూడా ఇంకా నిరసన 3వ రోజు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఇరు వర్గాల మీద కేసులు పెట్టడం జరిగింది. పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు. మరి ఎవరిపై చర్యలు తీసుకుంటారని తెలియనప్పుడు కూడా దువ్వాడ వాణి అయితే ఉదయం నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. రేపు కూడా తనకు న్యాయం జరిగే వరకు, అంటే శ్రీనివాసు లోపలికి ఇంట్లోకి రానిచ్చే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. కుమార్తెలు కూడా అదే విధంగా పట్టుదలగా ఆందోళన సాగిస్తున్నారు. శ్రీనివాస్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉదయం నుంచి కూడా బయటికి రాలేదు. ఒకవైపు దువ్వాడ వాణి బయటే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ వాణి కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తండ్రి కూడా మద్దతు పలికి తండ్రి కూడా ఆ కుమార్తెలకు మద్దతుగా రావడంతో మరింత మంది ఆ కుటుంబ సభ్యులైతేనే దువ్వాడ వాణి అనుచరులు అయితేనే మరింత మంది కూడా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా కూడా అప్రమత్తమయ్యారు. ఏదేమైనప్పుడు కూడా దువ్వాడ వాణి తన న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తానని హెచ్చరిస్తుంది సునీత.
ఎస్ బాజు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు దివ్వెల మాధురి కూడా టెక్కెలికి వస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అది ఎంత మేర వాస్తవం? తను వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? మాధురి ప్రకటించడానికి నేను ప్రకటించారు కానీ మాధురికి ఎక్కడా కూడా మద్దతు లభించట్లేదు. మాధురి తరఫు నిలబడే వ్యక్తులే కనిపించట్లేదు. ఎందుకంటే టెక్కలి ప్రజలందరూ కూడా ఆ మాధురి విషయంలో అయితే మొత్తం విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. మాధురికి ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకపోతే నిన్న మొన్నటి వరకు పార్టీలు పనిచేసిన వైసీపీ కేడర్ కానీ నాయకులు కానీ ఎవరు కూడా మద్దతు ప్రకటించే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ మాధురి వచ్చినప్పుడు కూడా వాణికి సంబంధించిన కార్యకర్తలు అయితేనే లేకపోతే అనుచరులు అయితేనే మొత్తం కూడా బయట భారీగా చేరుకుని ఉన్నారు. వాణి మీద కూడా దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం ఉండడంతో పోలీసులు కూడా వాణిని అక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు, అక్కడ రానిచ్చే పరిస్థితి లేదు. వాణి ప్రగల్భాలు పలకటానికి ఆ విధంగా నేను దీక్ష చేస్తానని ప్రకటన తప్ప వాణి క్షమాపణ చెప్పాలి అని కోరుతుంది మాధురి. మాధురి అయితే అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మాధురి విషయంలో మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మాధురి వేరే ప్రాంతం నుండి మీడియాతో మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని కూడా ఆ వాణి అనుచరులు అయితే అంటున్నారు. ఒకవేళ మాధురి గనక అక్కడికి వస్తే మాత్రం ఈ అనుచరులు అయితే వేరే విధంగా స్పందించే అవకాశం ఉంది. అందువల్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు అక్కడ రానిచ్చే పరిస్థితి లేదు. వాసు, మరోపక్క అటు చూస్తే అటు వాణి అదేవిధంగా శ్రీనివాస్ ఇద్దరు కూడా భేటీ అవ్వబోతున్నట్లుగా వాణి ప్రకటించడం జరిగింది. ఇది ఎంత మేర వాస్తవం? ఒకవేళ ఇప్పుడు టెక్కలికి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని మీరు అంటున్నారు కాబట్టి శ్రీనివాసే వాణి దగ్గరకు వెళ్లి భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? శ్రీనివాస్ ఇంతవరకు కూడా బయటికి రాలేదు, ఇంట్లోనే ఉన్నారని చెప్తున్నారు. లోపల ఉన్నారని చెప్తున్నారు. బయట వాణి అయితేనే వాణి అనుచరులు అయితేనే భారీగా కూడా చేరుకుని ఉన్నారు. శ్రీనివాస్ సంబంధించి ఎవరు కూడా మద్దతు పలికే విధంగా కానీ లేకపోతే ఆయనకి అనుకూలంగా వ్యవహరించే విధంగా కానీ ఎవరు కూడా ఆయన త్వరకు కూడా రాలేదు. ఈ పరిస్థితిలో శ్రీనివాసం కూడా నాకు తెలిసి బయటికి రానిచ్చే పరిస్థితి ఉండదు, హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన బయటికి కానీ వచ్చి మాధురితో భేటీ అయినప్పుడు కూడా వివాదం చెలరేగే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని వాణి గారు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏ మాత్రం చిన్న తప్పుదం జరిగినా సరే ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పోలీసులు ఉదయం కూడా చెప్పడం జరిగింది, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, ఎవరిని బయటకు రానివ్వట్లేదు. పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారు. వాణిని కానీ లేకపోతే శ్రీనివాసుని కానీ లేకపోతే మాధురిని కానీ ఎవరిని కూడా కలిసే పరిస్థితి అయితే లేదని పోలీసులు చెప్తున్నారు. వాసు, ఇక ఫైనల్లీ చూసుకున్నట్లయితే అటు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి ఇద్దరిపైన కూడా ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా తగ్గడం కనిపించట్లేదు. అటు కారు షెడ్ దగ్గర అటు వాణి కనిపిస్తుంది, ఇంట్లోపల శ్రీనివాస్ ఉన్నారు, మరోపక్క అటు మాధురి ఇష్యూ కూడా తెరపైకి వస్తుంది. సో ఇవన్నీ సంఘటనల దృష్ట్యా అరెస్టుల వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఉదయం పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది, మనతో మాట్లాడడం జరిగింది. పోలీసులు అయితే సిఐ అయితే చెప్పడం కేసులు నమోదు చేసాం, ఎఫ్ఐఆర్ అయితే కట్టాం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిస్తున్నాం, విచారణ చేస్తున్నాం, విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ పై పాత కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీసి దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొంత టెక్కల్లో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో పోలీసులు అయితే స్పందించారు. ఎవరిని కూడా ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నాం, ఇరు వర్గాలపై కేసులు కట్టాం, ఇరు వర్గాలు ఎవరో తప్పు అనేది విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడున్న సెన్సిటివ్ సమస్య కారణంగా ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఉధృతంగా మారే పరిస్థితి ఉంది. 1-2 రోజుల్లో విచారణ అనంతరం అయితే పోలీసులు అరెస్ట్ కూడా దిగే అవకాశం ఉంది. మరి ఇరు వర్గాల్లో వాడిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఒక వర్గం అరెస్ట్ చేస్తారా, లేకపోతే పక్షపాతంగా చూస్తారా అనేది ఇదే చూడాలి. సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ.